అనండి. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ కూడా మనలో ఎలా వస్తాడు? విశ్వాసం ద్వారా. తైలాభిషేకం పోస్తాం, తైలాభిషేకం తెగపోస్తున్నారు నెత్తి మీద ఆయిల్. అపోస్తులు ఎప్పుడు ఆయిల్ పూయలే. కొత్త నిబంధన కాలంలో ఉన్నాం మనం. ఏ కాలంలో ఉన్నాం? ఎక్కడైనా తైలం పూసినట్టుందా? అపోస్తులు రోమా సంఘాన్ని నిలబెట్టి తైలాభిషేకం పూసినట్టుందా? మీరు చదివారా? పత్రికలు చదివిన చేయటండి. రోమా పత్రిక యూదా పత్రిక వరకు ఎక్కడ తైలాభిషేకం లేదు. అందరూ ప్రార్థించారు, పరిశుద్ధాత్మను పొందమన్నారు. వారంతా మోకరించి ఉండగా చేతుల నుంచి ప్రభు పరిశుద్ధాత్మ నింపమని అడగగా వాళ్ళు అడుగుతుండగా ఆత్మదేవుడు వారి మీద దిగి వచ్చి యవనస్తులు పెద్దలు చిన్నలు ఆత్మలో భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు కార్చి పాపాలు ఒప్పుకొని ఇడిదిరిగి ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేసరికి అడిదిరిగి ఉన్నాడు. కానీ ముఖం అంతా తడిచిపోయి ఉంది. కన్నీళ్లు ప్రార్థన ఆత్మతో నింపబడ్డారు. వాళ్ళ బతుకులు మార్చబడ్డాయి. వీళ్ళు నెత్తి మీద పూసి ఉన్నదొడుతుంది తప్ప ఏమి జరగట్లే. మళ్ళీ సాక్ష్యాలు చెప్పిస్తున్నాం. తైలాభిషేకం ద్వారా విడుదల పొందాను. తైలాభిషేకం ఏం సాక్ష్యం? ఎవరికి వెళ్తుంది మహిమ? తైలానికా దేవునికా? ఎవరికి వెళ్ళాలి మహిమ? గట్టి చెప్పండి. తైలాభిషేకాలు పరుగులు తీయకండి. పరుగులు తీస్తూ అయోమయంగా ఉండొద్దు. బుద్ధిమంతులుగా ఉండండి. బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులుగా ఉండొద్దు, బుద్ధిమంతులుగా ఉండమన్నాడు. ఏ సేవకుడైనా రోగంతో ఉంటే తైలాభిషేకం ప్రార్థన చేద్దాం. తైలాభిషేకం అని కూడా లేదు అసలు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? యాకోబు పత్రిక 4:14-15 చదివాను కాబట్టి చెప్తున్నాను. చదవకపోతే నేను చెప్పను. నూనె రాసి ప్రార్థన చేయండి. పెద్దలు వచ్చి దానికి దైవ సేవకులు కూడా అవసరం. సంఘ పెద్దలు వచ్చి యేసయ్యా ఈ బిడ్డ బాగాలేదు, ఇదిగో యేసుక్రీస్తు నామములో నూనె రాస్తున్నాం, ప్రార్థన చేస్తున్నామని రాస్తే వాడు స్వస్థపడతాడు. రోగికే ఆరోగ్యవంతుడిగా నూనె, రోగికి తైలాభిషేకం అన్నాడా? అక్కడ నూనె రాయమన్నాడా? నూనె రాసి. ఈ మధ్య ఒలివ్ ఆయిల్ రాస్తున్న అభిషేకం, తర్వాత కొబ్బరి నూనె అభిషేకం, మొదటి వారంలోనే తైలాభిషేకం. ఎందుకంటే తైలాభిషేకం అటు నుండి శాలరీ పడుతుంది, ఇటు నుండి తైలాభిషేకంతో వీళ్ళ దగ్గర నేమ్ పడతాయి. వద్దు, వేషధారులుగా ఉండొద్దు, వేషధారులుగా ఉండకూడదు. మీ సొమ్ము చేసుకోవడానికి రాకూడదు సేవకులు ఎవరైనా సరే. మేమైనా చెప్తున్నాం, దేవుని బిడ్డరా, మీ డబ్బును గురిపెట్టి మేము మీతో మాట్లాడకూడదు. ఇప్పుడు నేను 5,000 ఇచ్చేవాళ్ళని ఈ లైన్లో నిలబడమంటే కొద్దిమంది నిలబడరా? 10,000 ఇచ్చేవాళ్ళు యువతల లైన్లో నిలబడమంటే, వస్తువులు వేసేవాళ్ళు నిలబడమంటే దోచుకోవడం కాదు ఇది. నిజంగా దేవుడు నిన్ను ప్రేరేపిస్తే నువ్వే ఇస్తావు, ప్రభు నిన్ను ప్రేరేపిస్తే. అంతేగాని సేవ జరుగుతుంది పిల్లరా, మరి జరుగుతుంది. పరిచర్యలో మిమ్మల్ని భ్రమపరిచి 1000 ఇచ్చేవాళ్ళని ఇక్కడ నిలబడండి, 10,000 ఇచ్చేవాళ్ళు అక్కడ నిలబడండి, మోసం కదా ఇది. ప్రజలను వాళ్ళని పురికొల్పి డబ్బు సంపాదించడం, ఆ డబ్బు మనకు ఆశీర్వాదం కాదు, అది దీవెనకరంగా ఉండదు. కొన్నాళ్ళు పోయాక మనం తీసుకున్నవన్నీ కూడా అవి చేదుగా మారబోతున్నాయి. అటువంటి స్థితిలోకి వెళ్ళొద్దు. యథార్థంగా జీవిద్దాం. పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వండి. ఆత్మ పూర్ణులు దైవ సేవకులు చేతులు పెడితేనే కాదు, మోకరిల్లి ప్రార్థిస్తున్న ఆ టెర్రస్ మీద, కాలేజ్ టెర్రస్ మీద ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. ఎవడు నా తల మీద చేపెట్ల. కన్నీళ్ళు కాచి మారుమనసు పొందాక నాలుక తిరిగి ఆ స్తోత్రములు చెప్తున్న స్తోత్రం రాకుండా అన్ని భాషలు వచ్చేసాయి. ఆ కాలేజ్ టెర్రస్ మీదకి ఎవరు వచ్చారు? ఏ సేవకుడు వచ్చి నా తల మీద నూనె రాశాడు? రాయిలా. అలా పట్టబడిన నేను ఈరోజు దేవుని సేవ చేస్తున్నానా? గట్టి చెప్పండి. నువ్వు ఇంట్లో మోకరిల్లి ప్రార్థిస్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రాడా? వస్తాడు. విశ్వాసులరా,